మరి మీ మ్యారేజ్ ఎప్పుడైంది సార్? ఇంజనీరింగ్ అయ్యేటప్పుడే. లవ్ మ్యారేజ్ అయింది లవ్ సార్? మ్యారేజ్, కర్ణాటక ఆమె, ఓహో! కన్నడిగాస్. ఓకే. సో మరి మీ వైఫ్ ఎలా సపోర్టివ్ సార్ ఫిల్మ్స్‌కి? లేదు. తను మీ వైఫ్ కూడా సపోర్ట్ చేయరా? లేదు. ఓహ్! సో ఇట్ వాజ్ మై మరి ఇప్పుడు వన్ మ్యాన్ ఆర్మీ నేను వన్ మ్యాన్ ఈ అంతే ఇండస్ట్రీలో. సార్. గ్రేట్ అసలు. అంటే ఎవరు సపోర్ట్ ఎవరు లేకపోయినా మీరు ఇంకా లేకుండా నిల్చొని ఉన్నారు ఇంకా. సో మెనీ ఇయర్స్, 2001 నుండి 2002 ఎన్ఎస్డి ప్రోగ్రామ్, 2లో నుండి స్టిల్ నౌ అవుతున్నా. అంటే ఇప్పుడిప్పుడు జస్ట్ దే యాక్సెప్టెడ్. ఘాటి ఘాటీ రోల్. దానికన్నా దేవరా అవి వచ్చిన కానుండి దెన్ దే యాక్సెప్టెడ్. ఏమనంటే ఇక వీడు ఇందులోనే ఉంటాడు, ఆ! ఇక వీడు వచ్చేది లేదు అని దే యాక్సెప్టెడ్ మీ. ఇప్పుడు మీ వైఫ్ కూడా ఇక్కడే ఉంటున్నారా హైదరాబాద్? హైదరాబాద్లో ఓకే. ఉంటున్నారు. మరి దేవరాలో కూడా ఉన్నారు సార్ మీరు? నేను దేవరాలో విలన్ కింగ్డమ్. క్యారెక్టర్స్‌లో. ఓకే. దేవరాలో స్మగ్లర్స్ బాంబులు అవన్నీ తీసుకొని హీరో గారు చెప్తుంటారు, మీ ఇట్లా మీరు ఈ పనులు గన్లు చేయకండి. అన్నీ తీసుకొస్తారు, అది ఎందుకైతే తెలుసా, మిమ్మల్నే చంపేందుకు వస్తారు అని అంటారు కదా. అప్పుడు అది నేను నా గ్యాంగ్ తోటి ఓకే. అరాచకాలన్నీ చేసే బాంబ్ బ్లాస్టులు పెట్టి అందరిని చంపి, పెళ్లి బృందం పోతుంటే వాళ్ళని చంపి, అదంతా ఓహో! నాది అన్నట్టు. ఓకే. సార్ మరి మీరు పూరి జగన్నాథ్ గారు సార్‌తో కూడా చేశారని విన్నాం స్టార్టింగ్‌లో. ఎస్ ఎస్. అదేంటి సార్? ఏ మూవీ సార్? నేనింతే, బుజ్జిగాడు, గోలీమారు ఓహ్! వరుస కంటిన్యూగా చేసిన. స్టార్టింగ్‌లో. బికాజ్ మరి ఇక్కడ పూరి రాగానే సార్‌తో చేసి ఇంత బ్రేక్ వచ్చి ఇప్పుడు మళ్ళీ కమ్‌బ్యాక్ ఇచ్చారేంటి సార్? అది అదే నాకు ఆ ఫ్యామిలీలో అదే పూరి గారితో వచ్చిన తర్వాత ఆ, పూరి గారు నెక్స్ట్ సినిమాల అప్పటికి తను ఆ, పూరి గారిది ఎన్టీఆర్ గారితో ఒక సినిమా చెప్పింది, జూనియర్ ఎన్టీఆర్ తోటి. ఆ బ్రేక్లో మీరు బాడీ బిల్డప్ చేసుకో, మీకు క్యారెక్టర్ ఉంది అంటే, ఈ 3 మూవీస్ నేను చేసిన కాబట్టి దే లైక్ మై వర్క్, నెక్స్ట్ నేను ప్రమోషన్ చేస్తాను అని. అది సినిమా ఒకటి ప్రకాష్ రాజ్ గారికి తమ్ముని క్యారెక్టర్ ఉండే, ఓకే. వంశీ గారు చేసినారు అది. మీకు ప్రకాష్ రాజ్ గారి ఇన్స్పిరేషన్ కదా. ఉమ్, మరి ఆ క్యారెక్టర్ చేశారా? ఆ టైంకే ఇక గొడవలైనాయి. అసలు ఏం చేస్తున్నావు నువ్వు అంతే. మన హరిశంకర్ గారితో కూడా నాకు క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండేది. ఓకే. షాక్ అయిపోయిన తర్వాత తను మిరపకాయ మూవీకి స్క్రిప్ట్ తయారు చేసుకున్నాడు. ఈ సైడ్ అన్న మీకు క్యారెక్టర్ ఉంటుంది అని అన్నారు. అన్నీ కలిసి వచ్చే టయానికి ఇటు పూరి గారు, మన హరిశంకర్ గారు చెప్పే టయానికి ఫుల్ ఇంట్లో పెద్ద ఫైట్ అయింది. దెన్ ఆగాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్. సార్ మరి మీ పిల్లలు ఎస్ ఎస్ నౌ వాళ్ళు చెప్పుకుంటారు బయట. అవును, ఎవరికైనా స్క్రీన్ లో చూస్తే అది మా డాడీ ఎంత బాగా కనిపిస్తున్నారు, ఐ మీన్ ఉంటది కదా ప్రౌడ్నెస్ ఒకరికి. అవును, వాళ్ళు ఇంటర్మీడియట్ అవి చేస్తున్నారు, వాళ్ళు చెప్పుకుంటారు. ఎస్పెషల్ నా కూతురు చెప్పుకుంటుంది ఎక్కువ, మై ఫాదర్ ఇదంటే. సో వాళ్ళకు విలన్ కూతురు అన్న ఇమేజ్ అట్లుండి కాలేజీలో ఎవరు తన దగ్గరికి రారంట. సేఫ్టీ ఫుల్ సేఫ్టీ. సార్ ఈ ఘాటి ఇది ఆపర్చునిటీ ఎలా వచ్చింది సార్? ఘాటీది ఆడిషన్స్ అవుతున్నాయి. నేను ఇప్పటివరకు నాకు చెప్పాను కదా, నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కదా ఇండస్ట్రీ. ఐ ప్యూర్లీ బిలీవ్ ఇన్ ఆడిషన్. నేను ఆడిషన్ చేస్తాను, వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు. ఇక రికమెండేషన్ చేసేంత స్థాయి నాకు లేదు, రిలేషన్షిప్ నాకు లేదు. సో ఆడిషన్స్ మీదనే నేను బిలీవ్ చేస్తా. ఘాటి ఆడిషన్ అవుతుందని తెలిసి పోయినా. పోయి 5:30కి ఆడిషన్ అయింది నాది. 8:30 లోపు నేను ఉండేది సైనిక్పురి. సో ఫ్రెండ్స్ని కలిసి 8:30కి ఇంటికి పోతున్నా, ఇంకా కార్ డోర్ కూడా తీయలే, ఫోన్ వచ్చింది. రాహుల్ గారు అని డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటారు, ప్లస్ తను ప్రొడ్యూసర్ గారి మేనల్లుడు. రేపు మార్నింగ్ 8:30కి క్రిస్టి గారు మేము నన్ను ఆఫీస్కి రమ్మన్నారు. నేను నమ్మలేదు, ఎందుకంటే అంటే డైరెక్షన్ అసిస్టెంట్ డైరెక్టర్లు పిలిచే స్థాయి నాది. కో డైరెక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్ పిలిచే స్థాయి, కానీ డైరెక్టర్ గారు పిలిచే స్థాయి లేదు. ఎవరో దగ్గర పోయినా కో డైరెక్టర్ గారు చూడడము, వాళ్ళు చూసి
అవునా కాదా సెలెక్టెడా కాదని చెప్తారు అంతే తప్ప. అంటే నేనన్నా రాహుల్ నిజంగా డైరెక్టర్ గారా? అవును నిజం చెప్పు కో డైరెక్టర్ గారు అంటే కాదు భయ డైరెక్టర్ గారు రమ్మను. ఇక లేచి పరిగెత్తుకుంటూ పోతే 9 ఏమో సార్ వచ్చిండు, అడిగినాడు. అడిగి సెలెక్టెడ్ ఫర్ సో అండ్ సో క్యారెక్టర్. అప్పుడు వెంట్రుకలు ఎక్కువ ఉండే, ఇదే లుక్ ఉండి కానీ వెంట్రుకలు ఉండే. ఒక పెద్ద క్యారెక్టర్ ఉంది చేస్తావా అన్నాడు. లేదు సార్ కంటిన్యూ. అప్పుడు దేవరావు చేస్తున్నా, అట్ ద సేమ్ టైమ్ రాజేంద్ర ప్రసాద్ గారితో హరికథ అనే వెబ్ సిరీస్ చేస్తున్నా. ఆ లుక్ అట్లే కంటిన్యూ అంటే సరే ఇదే లుక్ మీద నీకు ఇంకో క్యారెక్టర్ ఇస్తా అని ఇచ్చినారు. దట్ వాజ్ వెరీ మెమొరబుల్. ఎందుకంటే ఎన్ని మన పూరి గారి దగ్గర చేసినా ఎవరి దగ్గర చేసినా డైరెక్టర్ గారితో ఇంటరాక్ట్ ఎప్పుడు కాలే, ఏ సినిమాలో కాలే. షూట్లో కెమెరా ముందు నేను చేసేటప్పుడు సర్కార్ ఇట్లా చేయి అట్లా చేయండి అట్లా ఇంటరాక్ట్ తప్ప కూర్చోబెట్టి ఎప్పుడు మాట్లాడినాను. దట్ వాజ్ ఫస్ట్. అట్లా ఉంది అది. సార్ అది నా అది యాక్టింగ్ చూసి హీ లైక్ మీ, దాంట్లో క్యారెక్టర్ ఇచ్చినారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారితో ఆ క్యారెక్టర్ మిస్ అయిపోయింది కదా, ఎలా ఫీల్ అయ్యారు సార్? కిస్మత్ అంతే. ఐ స్ట్రాంగ్ బిలీవ్ ఆయన ఏదో అనుకుంటాడో అదే చేస్తాడు తప్ప మనం ఎంత పాకులాడినా కుదరదని. ఏమో ఇప్పుడు ఇవ్వాలనుకుండేమో, అందుకే ఇప్పుడే క్యారెక్టర్స్ వస్తూ ఉన్నాయి. ఘాటీలో మీ రోల్ ఉంది కదా సార్, అంటే ఆ రోల్లో మీకు నచ్చిన మీన్స్ డైలాగ్ ఏమైనా మాకోసం చెప్పండి. ఘాటీలో ఆమె మీరు సినిమా చూసి ఉండొచ్చు, చూడలేదమ్మా. అందులో ఆమె అంటే హీరోయిన్ యొక్క హీరో భావను హీరోను చంపేసి హీరోయిన్ను హ్యూమిలేట్ చేసి ఆమె డెన్ మేము కబ్జా చేసుకుంటాం, ఐల్ టేక్ కేర్ ఆఫ్ దట్ డెన్, ఆ గంజాయి. తర్వాత ఆమె ఇంటర్వెల్ బ్యాంగ్ అయిన తర్వాత ఇంటర్వెల్ స్టార్టింగ్లో పాట తర్వాత మళ్ళీ డెన్కి వచ్చి తన బావతోటి ఉన్న ప్లేస్ అంతా చూసుకుంటూ ఉంటుంది. సో అప్పుడు నేను వచ్చి ల్యాబ్ సూట్ డేగలు తీసుకుని ఇంతమంది ఉంటే నువ్వెట్టా వచ్చావే? ఈ ల్యాబ్ చుట్టూ డేగక్కలు వేసుకొని ఎంతమంది ఉంటే నువ్వెట్టా వచ్చావే? సో అక్కడ కొద్దిగా ఉంది, కన్వర్సేషన్ ఉంది అట్లా. నాకు బాగా ఇంపాక్ట్ ఉండేది డైలాగ్ ఏమైనా? ఓకే, నాకు టైగర్ నాగేశ్వరరావులో సింగిల్ టేక్లో ఒక డైలాగ్ ఉండే, చెప్పండి సార్. దాంతో అదే అంటే అంత ఒక డెన్లో రవితేజ గారు మన సైలో విలన్ భిక్షు యాదవ్ గారు ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆ డెన్లో వచ్చినప్పుడు రవితేజ గారు అడుగుతాడు ఎవర్రా ఇది అని. సో ఆ గుంపులో నేను అది ఒకటే సింగిల్ ఫ్లోలో చెప్పేయాల. ఫస్ట్ టేక్లో అయిపోయింది. రవితేజ గారు అడుగుతారు ఎవర్రా అయినా, అంకిసేటు కలకత్తా వెళ్ళాల్సిన ఓడ ఒకటి మొన్న తుఫాన్కు బందర్ పోటు కొట్టుకొచ్చిందంట, అందులో ఆయన పొగాకు బేలున్నాయట. దాన్ని దొంగతనం చేసి ఎవడు రైడు? ఆ అంకిసేటు కలకత్తా వెళ్ళాల్సిన ఓడ ఒకటి మొన్న తుఫాన్కు బందర్ పోటు కొట్టుకొచ్చిందంట, అందులో వాడి పొగాకు బేలున్నాయంట, దాన్ని దొంగతనం చేసి ఇవ్వమని అడగడానికి వచ్చినాడు. సింపుల్ ఒకే దాంట్లో. సో డైరెక్టర్ గారు హీ లైక్ దట్ సింగిల్.